హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు బాగున్నారా ఫ్రెండ్? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. చూడండి, ఇక్కడైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా, ఆలుగడ్డ ఉడికించుకున్నా. ఈరోజు సాటర్డే కదా, మాకు ఒక్కపోద్దు అన్నట్టు చిక్కుడుగాయ తెంపుకొని పెట్టుకున్నాం. చిక్కుడుగాయ ఫ్రై సుక చేద్దాం. కాకరకాయ, ఇలా శనివారం కాకరకాయ వండద్దు కానీ కాకరకాయ కారపొడి వేస్తున్నా అన్నట్టు. చూడండి, ఇలా సన్నగా తరుముకున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డ పొట్టు తీసుకుంటున్నా. వీడియో కొంచెం లెంత్ అవుతుంది కానీ ఫ్రెండ్, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది. నేను రెసిపీ చేసేది చూడండి ఫ్రెండ్. ఇప్పుడైతే రైస్ ఉడుకుతున్నది. ఫ్రెండ్ చూడండి, ఆలుగడ్డ పొట్టు తీయడం అయితే అయిపోయింది. ఇలా అయితే నేను కట్ చేసుకుంటున్నా సన్నగా. ఇదేంటి ఈరోజు కింద కూర్చుండి వంట చేస్తుంది అనుకునేరు. నేను పొద్దుగాల చెప్పినా కదా షార్ట్ వీడియోలో, గ్యాస్ అయిపోయింది పెద్ద గ్యాస్ అని. అందు గురించి చిన్న గ్యాస్ మీద వంట చేస్తున్నా. ఇవాళ ఈరోజు రెస్ట్ దొరికింది అన్నట్టు నాకు. ఇన్ని నిలబడి వంట చేస్తాం కదా మనం, ఈరోజు కూసుండి వంట చేస్తున్నా. నాకైతే కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నిలబడి వంట చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టు. ఒకసారి కూసుకుంటా నిలబడుకుంటా వంట చేస్తా నేనైతే. ఇలాగ సన్నగా తరుముకుంటున్నా. ఇలాగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్, కొద్దిగా లెంత్ అవుతుంది. నేనైతే 2-3 రెసిపీలు చేస్తున్నా ఇవాళ. చిక్కుడుగాయ ఫ్రై, వేపుడు, ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను అన్నట్టు. అన్నం అయితే ఉడుకుతున్నది, ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడకాలన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఇలా ఉల్లిగడ్డ, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా తరుముకొని పక్కన పెట్టుకుంటున్నా. ఆలుగడ్డ సుక్క పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే చిక్కుడుగాయ ఉడికించుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇలాగ కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. ఇక్కడైతే రైస్ అయింది, పక్కన పెట్టేద్దాం. చిక్కుడుగా ఉడికించుకుంటున్నాం. ఇలాగా చూడండి, చిక్కుడుగా ఉడికించుకుంటున్నాం. చూడండి, చిక్కుడుగా కూడా ఉడికిపోయింది. ఇలాగా ఇలా తీసేయాలి. ఇలాగా ఫ్రెండ్
చిక్కుడుకాయ సుత ఉడికించి పక్కన పెట్టేస్తుంది. కడాయి పెట్టేసిన, కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నా. పొటాటో ఫ్రైకి ఆయిల్ అయితే నేను ఆనియన్స్ వేయలేదు, ఇలాగే కట్ చేసుకున్న పొటాటోలు వేసుకుంటున్నా. ఇలాగ వేసి కలుపుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డ పొటాటో ఫ్రై అయితే మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పసుపు, సాల్ట్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కళ్యామాకు, కారం, వేసి ఇలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దు. ఇలాగా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కసూరి మెంతి వేస్తున్నా. స్మెల్ గురించి చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. చూడండి ఫ్రెండ్, ఇలాగే పొటాటో ఫ్రై చేసి తీసేసుకున్నా. ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే కడాయిలో చిక్కుడుకాయ వేపుడు వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నా. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, ఇలాగా ఇందులోనే ఉడికించుకుని చిక్కుడుకాయ వేసుకుంటున్నా. వేసుకొని ఇలా కలుపుకొని, చిక్కుడుకాయ వేపుడు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా రెసిపీ మీకు నచ్చితే మా హారిక కిచెన్ ఫస్ట్ ఛానల్ ఉంది, ఫస్ట్ ఛానల్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి అందులో ఎలాగ సపోర్ట్ చేశారో ఈ హారిక ఈజ్ వరల్డ్ ఛానల్లో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్. ఈ కాకరకాయ వేపుడు కూడా అందులోనే ఫుల్ వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. హారిక కిచెన్ మై ఫస్ట్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్? నిన్న పెట్టిన చక్కెర చపాతీకి అయితే నాకైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. అలాగే
వీడియోస్ అన్నీ కూడా ఇలాగే చూస్తారని నేను కోరుకుంటున్నా. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్. ఓకేనా. ఇదే చిక్కుడుగాయల అల్లిమెల్లిగడ్డ, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నా. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కుడుక పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓకేనా ఫ్రెండ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలాగే మా ఛానల్కి ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్.